ఎప్పుడు ఒకేలాంటి బుగ్గ హ్యాండ్స్ ఏం కాకుండా ఇలా సింపుల్ గా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటది. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అయితే మామూలుగా లైనింగ్ హ్యాండ్స్ ఇప్పుడు మామూలుగా కటింగ్ అయితే చేసి పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను శారీలో క్లాత్ అయితే కొద్దిగా కట్ చేసుకున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ బ్లౌజ్ పీస్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. శారీలో క్లాత్ కు అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం కొంచెం క్లాత్ అయితే మనం కుట్టుకోవాలి బ్లౌజ్ పీస్ దే. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సెంటర్ కి ఇట్లా మడత అనేది వేసేసుకొని ఈ శారీలో క్లాత్ మొత్తాన్ని సెంటర్ వరకు ఒక సైడ్ కూర్చోపెట్టుకోవాలి. మళ్ళీ ఇట్లా సెంటర్ నుంచి మళ్ళీ ఇట్లా ఆపోజిట్ కూర్చొని పెట్టుకోవాలన్నమాట. ఒకదాని మీద ఒకటి ఒక మీదనే కుట్టుకోవాలి. సో ఇలా వచ్చిన తర్వాత పైన వచ్చేసి మాత్రం ఒకదాని మీద ఒకటి కుట్టకుండా ఇట్లా పక్కన పక్కన అయితే ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట బుగ్గలు. ఇలా కుట్టేసిన తర్వాత లైనింగ్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోండి. ఇలా జాయింటింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్టింగ్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం కట్టింగ్ అనేది చేసుకొని ఇప్పుడు చూడండి, మనం గోట్ అనేది వేస్తున్నాము. గోట్ వచ్చేసి ఆపోజిట్ కలర్ గోట్ అయితే వేస్తున్నాను. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా గోట్ అనేది కుట్టేసుకుంటే మనకు ఫైనల్ గా అయితే మన హ్యాండ్ అయితే ఇలా ఉంటది. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.